హాయ్ అండి. ఈజీగా చేసుకునే గోంగూర పచ్చడి. కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇప్పుడు నేను చూపించే విధంగా ట్రై చేయండి. ముందుగా గోంగూరను మంచిగా కడుక్కొని ఇలా క్లాత్ మీద తడి లేకుండా మంచిగా ఆరబెట్టుకోవాలి. అలా వేసుకున్నట్లయితే గోంగూర పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గోంగూర మొత్తం వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. తర్వాత మూత తీసి ఇలా రుచికి సరిపడా ఉప్పు, ఒక చిన్న ఇంచు చింతపండు, ఒక 6 పచ్చిమిర్చి వేసి మొత్తం అంతా ఇలా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో కానీ మీ దగ్గర ఉంటే రోట్లో కూడా వేసుకోండి. రోట్లో వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. పచ్చడి ఎప్పుడు నూనె ఎక్కువ పైకి తేలుతూ ఉన్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండడమే కాదు, రుచి కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసుకొని పోపు అంతా వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకొని